అనిపించాడు. సో దీంతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను. కాకపోతే తర్వాత ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. బట్ మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఇంకొక సినిమా ట్రై చేసాము, ఇంకొక సినిమా ట్రై చేసాము. సో అర్ధరాత్రులు గోడలు దూకాము. సో చేయని పనులు లేదు సినిమా ఇండస్ట్రీలో. గోడలు దూకాము అంటే ప్రొడ్యూసర్ గోడలు అండి. ప్రొడ్యూసర్ ఇళ్ళకి వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్ అలా కావడానికి గోడలు దూకండి. అంటే లాస్ట్ అర్ధరాత్రి 2 వరకు డిస్కషన్ పెట్టిన తర్వాత ఓకే వెళ్ళిపోండి అనేవారు. వెళ్ళిపోండి అన్న తర్వాత కింద గేటు లాక్ వేసేసి ఉండేది అనమాట. సో బయటకు వెళ్ళాలంటే గోడ దూకాలి కదా. సో అలా గోడ దూకాము. దూకే టైంకి మా కారు ఎవరో పంచర్ చేసేసారు. సో మళ్ళీ నడుచుకుంటూ పోవడం దూరం ట్రావెల్ చేసాం. కుక్కలు వెనకాల బట్టి చాలా ఐడియాలండి. సో వీ హ్యాడ్ బీన్ త్రూ అ లాట్. సో ఫైనల్గా జాంబీ రెడ్డి చేసాము. ఎవరో అన్నారు అంటే తేజతో ఎందుకు చేస్తున్నావు, ఇంకా 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 చాలా మంది బెటర్ స్టార్స్ ఉన్నారు కదా అది ఇది అని అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో ఫస్ట్లీ తేజ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పట్లేదు. సో చాలా చాలా మంచి యాక్టర్. ఎమోషనల్ సీన్స్ అయితే ఎరగదీసేస్తాడు. సో నాకే కళ్ళ స్టీల్ వస్తాయి. రొమాన్స్ కొంచెం బెటర్గా చేయాలి. కానీ ఎమోషన్ మాత్రం ఇస్తే ఇలా చూపిస్తానన్నట్టు చేస్తాడు. సో ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ సెట్లో అందరికన్నా ముందు అంటే నేనే కొంచెం లేట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను టు బీ ఆన్ టైం. మరొకరికి బాగా తెలుసు, ఇప్పుడు కూడా లేట్గా వచ్చాను. బట్ అంత పంచువల్ కాదు నేను. కానీ బట్ తేజ అందరికన్నా సెట్లో అందరికన్నా ముందు వచ్చి తన ఒకసారి నేను మర్చిపోతూ ఉండేవాడిని. తనకి చెప్పడం మర్చిపోయాను షార్ట్ లేదు అని చెప్పి లాస్ట్ వరకు ఉండి సో చాలా కష్టపడి సినిమా కోసం పనిచేశాడు. సో చాలా దెబ్బలు తగిలాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి. బట్ అయినా సరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వేరే సినిమాలు ఏం కమిట్ అవ్వకుండా వెయిట్ చేశాడు. అండ్ నాకన్నా చెప్పాలి అంటే కనుక ఏజ్లో తక్కువైనా సరే మా యూనిట్లో అందరికన్నా మోర్ మెచ్యూర్డ్ పర్సన్. సో అది నిజం కదా. సో ఒక్కొక్కసారి నాకు కూడా సమ్టైమ్స్ వెన్ ఐ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీస్ బీన్ అంటే మేమందరం చాలా చిన్నపిల్లల కింద లెక్క తనతో కంపేర్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాడు కాబట్టి సో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ టు బీ ఆర్ హౌ టు బిహేవ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అండ్ నేను ఫస్ట్లో అన్నాను అంటే లైక్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు తేజ అంటే ఇంకెవరు ఈ సినిమాకి బెటర్ కాదని. ఐ థింక్ మీరు అందరూ కూడా ఒప్పుకుంటారా ఈ సినిమా తేజనే కదా పర్ఫెక్ట్ యాక్టర్ అది. సో ఈ సినిమాతో సూపర్ హీరో అయ్యాడు. సో స్టార్ ట్యాగ్ అనేది కూడా మరి ఏం స్టార్ ట్యాగ్ వేస్తారో మరి మీరే ఇవ్వాలి. ఒకటి అనుకున్నాను బట్ నేను ఇస్తే బాగోదు, మీరు ఇస్తే బాగుంటుంది. సో సూపర్ హీరో తేజ సజ్జా ఫ్రెండ్ అని హీరో చేయడం ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఫ్రెండ్ని స్టార్ చేయడం అనేది అంతకన్నా ఎక్కువ ఆనందం ఇస్తుంది. సో నేను నా ఫ్రెండ్ని ఈ రేంజ్లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చాలా ఇంకా సో ఇంకా మిగిలినవి మేము పర్సనల్గా షేర్ చేసుకుంటాము. తర్వాత అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్. నేను 30 రోజుల్లో ప్రేమిస్తే సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ చూసి ఈ అమ్మాయి ఈ సినిమాకి అయితే బాగుంటుంది, బట్ తెలుగు మాట్లాడగలిగితే బాగుంటుంది అనుకుంటే తను తెలుగులో చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది. అండ్ తను కూడా పాపం చాలా వెరీ సిన్సియర్ అండ్ వెరీ పంక్చువల్ అబౌట్ ద షూట్. సో తను కూడా పాపం చాలా కష్టపడి ఈ సినిమా చేసింది. ఫారెస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి, కింద పడింది. తను కూడా షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years ముందు చెప్పాను. సో తను కూడా వేరే సినిమాలు చాలా కమిట్ అవుదాం అనుకుంటున్నప్పుడల్లా సరే షీ వాజ్ వెయిటింగ్. సో ఇంకా అవ్వలేదా అని చెప్పి షీ వాజ్ ఆస్కింగ్ మీ లాస్ట్ 2 years నుంచి.
బట్ ఫైనల్గా ఐ హోప్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించినందుకు ఐ హోప్ ఐ డెలివర్డ్ ద ఫిల్మ్ దట్ ఐ ప్రామిస్డ్ యూ. సో నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో ఫస్ట్ నేను ఈ స్టోరీ ఫోన్ చేసి కాల్లో చెప్తున్నప్పుడు తను అప్పటికే షీఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ క్రాక్ మూవీతో. సో చేస్తారా లేదా అనుకుని టెన్షన్ పడుతూ కాల్లో చెప్పినప్పుడు షీ వాజ్ ఇమీడియట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ. అండ్ అంటే తర్వాత నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా చేసి, సార్ మీరు ఫెంటాస్టిక్ ఫిల్మ్ మేకర్ సార్, మీరు సూపర్ ఫిల్మ్ మేకర్ సార్, మీకు మేము పెద్ద ఫ్యాన్ సార్ అన్నాను. అంటే నేను అవును థ్యాంక్ యూ అండి, ఏ సినిమా మీకు బాగా నచ్చింది అంటే, మీ సినిమా నేను చూడలేదు సార్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు మీ సినిమాలో పెట్టుకున్నారు సార్, మీరు సూపర్ డైరెక్టర్ సార్. సో మీ చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ తీసుకున్నందుకు మీరు సూపర్ సార్ అండి. సో ఆమె ఒక లక్కీ చామ్ అయిపోయారు తెలుగు సినిమాకి. సో తట్టు సంక్రాంతి. సో నెక్స్ట్ నుంచి చూడండి, సో మీరు బిడ్డేస్తే కనుక వరలక్ష్మి శరత్ కుమార్ గారి డేట్స్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా అంటే కనుక మీకు ఎంత డబ్బులైనా సరే పే చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ గారు ఏమంటారు? సో నెక్స్ట్ 2025 సంక్రాంతి సినిమా ఏముండబోతుందో చూడాలి వరలక్ష్మి గారి. జై హనుమాన్. సో నెక్స్ట్ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. వినయ్ రాయ్ గారు. సో ఆ సూట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో అది చాలా డిఫికల్ట్ టు వేర్ ఇట్ అండ్ అది చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో ఆ సూట్ వేసుకుని ఒక కన్ను మూసుకుని జస్ట్ ఒక సింగిల్ అయితే మా ఆయన యాక్ట్ చేసేవారు. సో ఐ డోంట్ థింక్ వినయ్ రాయ్ గారు కాకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు చేసేవారు కాదు, మధ్యలో ఆగిపేసేవారు, నేను చేయను అని అనేసేవారు. ఓన్లీ ఆయన మాత్రమే అది షూట్ చేసే ప్రాసెస్ లో ఐ థింక్ ఈ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 kilos వెయిట్. అంత వెయిట్ వేసుకుని లోపల చెమట పట్టేసి ఇట్స్ నాట్ ఈజీ. స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు అతన్ని హేట్ చేయొచ్చు, బట్ నేను వెనకాల ఆయన ఎంత కష్టపడ్డారు అంటే టు బీ హేటెడ్ బై యూ ఫర్ అన్ యాక్టర్, మీరు తనని హేట్ చేయడానికి తను ఎంత కష్టపడతారు అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరూ చేయరు. సో వేరే వాళ్ళ ప్రేమను కోరుకోవడం కోసం కష్టపడతాం కానీ వేరే వాళ్ళు తనని కోప్పడడం కోసం ఇంత కష్టపడ్డారు. సేమ్ రాజ్దీపక్ శెట్టి. సో తను కూడా పాపం చాలా చాలా ప్యాషనేట్ యాక్టర్, చాలా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. హీ బిల్డ్ హిస్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్దీపక్ శెట్టి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ గెటప్ సీను